హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దగ్గర ఎటువంటి వెజిటేబుల్స్ లేనప్పుడు, అలాగే మనం కూరలు ఏం చేసుకోలేం కదా, అలాంటప్పుడు లంచ్ బాక్స్ రెసిపీస్ ఏం చేయాలో తెలియనప్పుడు ఒకసారి ఇట్లాగా కొత్తిమీర రైస్ అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా హ్యాపీగా అయితే తింటారు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ఇట్లాగా రైస్ని అయితే వాష్ చేసేసుకొని దీంతో నేను కల్లుప్పు అయితే యాడ్ చేసేసుకొని రైస్ అయితే కుక్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో కుక్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని ఒక ప్లేట్లో కానీ ఒక డీస్లో కానీ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకొని రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలి. లోపు మనం కొత్తిమీర రైస్లోకి కావాల్సిన పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. సో ఇట్లాగా ఒక కప్పు కొత్తిమీర అయితే తీసుకొని చక్కగా వాటర్లో మునిగేంత వరకు వేసుకొని కొత్తిమీరని చక్కగా వాష్ చేసుకోవాలి. దీంతో మట్టి ఉంటుంది కాబట్టి మట్టి పోయేంత వరకు వాష్ చేసుకొని ఆ కొత్తిమీరని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకొని ఆ వాటర్ అయితే పడేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ కడిగి పెట్టేసుకున్న కొత్తిమీరని అంతటి కూడా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొత్తిమీరనంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంతోనే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకు కారానికి తగ్గట్టు మీకు కారం ఎక్కువ కావాలి అని అంటే 4 నుంచి 5 వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాగా పచ్చిమిర్చిని తుంచి అవి అయితే యాడ్ చేసుకోవాలి. దీంతోనే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి అయితే యాడ్ చేసుకొని అలాగే 1 ఇంచు అల్లం ముక్క అనమాట. సో ఇదే టేస్ట్ మనకు రైస్లో అంతా కూడా. ఇదంతా కూడా గ్రైండ్ అవ్వడానికి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇట్లాగా మనకు స్మూత్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో ఇదే మనం కొత్తిమీర రైస్లోకి అయితే యూస్ చేస్తాము. ఇట్లా మిక్సీ పట్టేసుకున్న దాన్ని పక్కకైతే పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండవులు అయితే పెట్టేసుకొని అది కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకు బిర్యానీ సామాన్ అయితే ఉంటుంది కదండి, అవన్నీ కూడా వేసేసుకొని చక్కగా 1 నిమిషం పాటు వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అవి కూడా చక్కగా వేపుకోవాలి. ఉల్లిపాయ కాస్త అంత వేగిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో క్యారెట్ కాస్త వేగడానికి టైం పడుతుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లాగా కాసేపు అయితే వేపుకోవాలన్నమాట. దీంతోనే ఒక రెబ్బ కరివేపాకు అయితే వేసుకొని వేపుకోవాలి. ఇట్లాగా 3 చక్కగా వేగిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీరది, సో అది కూడా వేసేసుకొని ఈ వెజ్జీస్లో మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. సో ఈ కొత్తిమీరలో నుంచి పచ్చివాసన పొయ్యేంత వరకు మనం కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లాగా చక్కగా అయితే కలుపుకోవాలన్నమాట. సో ఇది అడుగంటకుండా మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్సీ జార్ వాష్ చేసేసి ఆ వాటర్ అయితే దీంతో యాడ్ చేస్తున్నాను. సో అడుగంటకుండా ఉంటుంది. అలాగే మనకు పైకి నూనె అయితే తేలుతూ వస్తుందన్నమాట. ఇట్లాగా మొత్తం వాటర్లో ఇదంతా కూడా మిక్స్ అయిన తర్వాత దాంతో ఒక చిటికెడంత పసుపు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. అన్నం ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ ఉప్పు అయితే యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ టేస్ట్కి చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని ఇట్లాగా ఒక పొంగు వచ్చేంత వరకు, అంటే పైన నూనె తేలేంత వరకు కూడా ఆ పేస్ట్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే చల్లారేసుకున్న రైస్ని దీంతో వేసేసి మొత్తం కూడా కింద నుంచి గెరిట పెట్టుకుంటూ రైస్కి అంతా కూడా ఆ పేస్ట్ అయితే పట్టేటట్టు కూడా మనము చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు బాండవులు కొంచెం చిన్నదైపోయింది, సో కలపడానికి కాస్త కష్టపడ్డాను. సో ఫైనల్లీ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లాగైతే ట్రై చేయండి. పిల్లలు కూడా హ్యాపీగా తింటారనమాట. రెగ్యులర్ రైస్గా కాకుండా ఇట్లాగా డిఫరెంట్గా అయితే ట్రై చేసి పెట్టండి. ఇలా ప్రిపేర్ అయిన రైస్ మీద మనం మూత పెట్టేసి మంట ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు చక్కగా రైస్లోకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టుంటాయి అనమాట. అంతే అండి, మనకు కొత్తిమీర రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. హ్యాపీగా ఇప్పుడైతే సర్వ్ చేసి పెట్టుకోవచ్చు. మన పిల్లలకి క్యారీ బాక్స్లో కూడా పెట్టవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.